నారాయణుడి దేహము నుండి స్వయముగా లవణం ఉద్భవించింది, దర్భలు నారాయణుని ఉద్భవించాయి, బ్రహ్మ సృష్టిలోనివి కావు. అలాగే పరమేశ్వరుడు కొంత సృష్టి చేశాడు. ఇలా ఎన్నో లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల ముందు ఒక్కొక్క ఋషి తపస్సుతో సృజించినటువంటి వస్తువులకు ఒక పరంపర ఏర్పడి అవి అలా వ్యాప్తిగాంచే వస్తువులు, జీవులు కూడా అనేకమైన జీవరాశుల్ని వాళ్ళు సృష్టించారు. ముందుగా బ్రహ్మ తన యొక్క దేహము 2 భాగాలు చేసుకున్నట్ట. ఒక భాగము పురుషుడు, ఒక భాగము స్త్రీ. అక్కడి నుంచి ఈ సృష్టిని ఉద్భవింపజేశారు. ఒకప్పుడు సృష్టి ఎలా ఉండేది తెలుసా అండి? పురుషుడు స్త్రీ కలిస్తేనే సంతానం అనేటట్టుగా ఉండేది కాదు. దృష్టితో సంతానమును ఇవ్వగలిగేవాళ్ళు, అలాంటి శక్తి ఉండేది. లేదు సంకల్ప జన్మములు అంటారు. కేవలం ఇలా ఇతను జన్మించాలి అని సంకల్పిస్తే జన్మించేవాళ్ళట. అలాంటి సంతానములు దేవతలకి సాధ్యమయ్యేవి. ఈ జన్మములు కాకుండా పరస్పరము స్త్రీ పురుషుల కలయిక వల్లే జన్మ కలగాలి అని కూడా బ్రహ్మ నిర్ణయించిన తర్వాత ఇదంతా జరుగుతుంది. చిత్రం ఏమిటి అంటే ద్వాపర యుగము వరకు కూడా అలాంటి జన్మములు కలిగాయట. మనకి భరద్వాజ మహర్షి ఎలా పుట్టారో తెలుసు, ద్రోణుడు ఎలా పుట్టారో తెలుసు, అగస్త్యుడు ఎలా పుట్టారో తెలుసు. వీళ్ళ జన్మలన్నీ కూడా కేవలం తల్లిదండ్రుల వల్ల కలిగిన జన్మలు కావు. అవన్నీ సంకల్ప జన్మములు అంటాం. ఏదో ఒక నిమిత్తముగా పుడతారు వాళ్ళు. అదే కలియుగముకు వచ్చేసరికి మాత్రం కేవలం మిథునము వల్లనే, అంటే స్త్రీ పురుషుల వల్లనే జన్మించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది అని చెప్తారు.